దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఒక శ్రేష్టమైన సమయంలో ఈ రీతిగా మిమ్మల్ని యోహాను సువార్త ధ్యానముల నిమిత్తం కలుసుకోవటానికి దేవుడు చేసిన ఈ సదుపాయానికి ఆయనకి స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సోదరులారా, యోహాను సువార్త ధ్యానం చేస్తున్నాం. ఇప్పటి వరకు 11 అధ్యాయాలు ధ్యానం చేస్తూ వచ్చాం. దానిలో ఇంకా కొన్ని వచనాలు ధ్యానించవలసి ఉంది. గడిచిన ఎపిసోడ్లో 21వ అధ్యాయ వచనాన్ని, యోహాను సువార్త 11వ అధ్యాయం 21వ వచనాన్ని ధ్యానం చేశాం. ఈరోజు 22వ వచనం చదువుకొని దేవుడు మనకి సమయం ఇచ్చిన కొలది ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగిద్దాం. ఇంతకుముందే నేను మీతో చెప్పాను, మార్తమ్మ మాట్లాడిన ప్రతి మాట చాలా చారిత్రాత్మకమైన అంశాలతో ముడిపడి ఉంది. ఆమె తెలిసి మాట్లాడిందా, తెలియక మాట్లాడిందా అనే విషయం అప్రస్తుతం. వీ కెనాట్ ఇమాజిన్, బట్ ద వర్డ్ విచ్ స్పోక్ linked up with the history, so that we have to meditate the every word what she spoke carefully. ఆ మాట్లాడిన ప్రతి మాట చారిత్రక అంశాలతో ముడిపడి ఉంది. అందుకని చాలా జాగ్రత్తగా ఆ మాటలను మనం ధ్యానం చేయాలి. ఎందుకంటే ప్రతి మాట మన జీవితానికి ముడిపడి ఉంటుంది. వాక్యాన్ని ధ్యానం చేయటం, చదువుకోవటం, దాన్ని వినటం, ఆ ప్రకారం నడవడం అంటే మన జీవితాలకు ఈ మాటలు ముడిపడి ఉన్నాయి కాబట్టే మనం ధ్యానం చేస్తున్నాం. వితౌట్ లింక్డ్ అప్ with our lives, there is no need to meditate and read and follow what had written in the book of Bible. దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట మనం చదువుతున్నాం, ధ్యానం చేస్తున్నాం, వింటున్నాం అంటే అవి మన జీవితాలకు ముడిపడి ఉన్నాయి. ఆ మాటలు దేవుడే మన కొరకు రాయించి ఉంచాడు, సిద్ధపరిచి ఉంచాడు. గతించిన తరాలకు, ఇప్పుడున్న వారికి, వచ్చు తరాలకు ఈ మాటలు చాలా చాలా ప్రాముఖ్యం, అవసరం కూడా. మంచిది. ఈ మాట మనం చదువుదాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 22వ వచనం. ఇప్పుడైనను నీవు దేవుని ఏమి అడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదునను. సోదరులారా, ఈ మాట కూడా చాలా ప్రాముఖ్యమైనది. నేను అడిగితే ఇప్పుడైనను దేవుడు అనుగ్రహించును అనే మాట మార్త వాడటం లేదు. ఆమె ఏముంటుంది అంటే, ఇప్పుడైనను నీవు దేవునిని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదునను. సోదరులారా, నేను దానిని మార్చగలిగినంత శక్తి కలిగిన వాడిని, లేకపోతే యోగ్యుడిని అనుకోను. కానీ నాకు ఇలా అనిపిస్తుంది, ఇప్పుడైనను నీ తండ్రి ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదును
లేక నీ తండ్రి నీకు అనుగ్రహించిన నీ ఎరుగుదును అనే మాట మనం అనుకుంటే కొంత విషయాలు అర్థమవుతాయేమోనని నేను ఆ మాట అలా అనుకుంటున్నాను. ఇప్పుడైనను నీవు దేవునిని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించని ఎరుగుదుననే మాట, ఇప్పుడైనను నీవు తండ్రిని ఏమడిగినను నీ తండ్రి నీకు అనుగ్రహించనని నేను ఎరుగుదును అని మనం కొంచెం ఆలోచించి చదివితే కొన్ని విషయాలు మనకు అర్థం అవ్వచ్చు. సోదరులారా, ఎప్పుడైనా మీరు గమనించండి, మనం మన తల్లిదండ్రుల్ని అడిగింది పొందుకుంది వేరు, వెలపటి వాళ్ళు మన తల్లిదండ్రుల దగ్గర అడిగి పొందేది వేరు. ఎందుకంటే తన సొంత కుమారునికి తల్లిదండ్రులు ఇచ్చే మర్యాద, ప్రేమ, గౌరవాలు సొంత కుమారునికి ఇయ్యాలనుకొని ఇచ్చే సందర్భాలు ప్రత్యేకంగా ఉంటాయి. వెలపటి వాళ్ళు సొంత కుమారుని వలె అడగలేరు, తల్లిదండ్రులు కూడా తన సొంత కుమారునికి ఇచ్చినట్టుగా వెలపటి వారికి ఇయ్యలేదు. ఆ ప్రాధాన్యత కావచ్చు, ప్రత్యేకత కావచ్చు, ఆశీర్వాదం కావచ్చు, ఇంకొకటి. ఆమె ఏమంటుంది? ఇప్పుడైనను నీవు దేవుని అడిగిన దేవుడు నీకు అనుగ్రహించనని ఎరుగుదునను. నేను అడిగితే ఇస్తాడు అనే మాట ఆమంటల్లా. ఒకవేళ అలా అంతటి నమ్మకం ఉంటే ఇచ్చి వేస్తాడు దేవుడు అనే అధికారం కావచ్చు, లేకపోతే చనువు కావచ్చు ఆమెకు ఉంటే, ఆమె యేసయ్యని ఈ మాట అని ఉండవలసింది కాదు. ఎందుకు ఇలాంటి సందర్భం ఇక్కడ ఏర్పడింది? ఆ మాటలు ఆమె మాట్లాడిందంటే, ఈయన ప్రభు అయిన యేసయ్య దేవుని కుమారుడు. అది మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఈమె మార్త, మరియ, లాజరు ఎవరైనా కావచ్చు, వారి తల్లిదండ్రులు కుమారులు, కుమార్తెలు. కానీ యేసయ్య దేవుని కుమారుడు. అలాగైతే మనం ఆయన కుమారులం, కుమార్తెలం కాదా అంటే ఆ సంబంధం వేరు, ఆ లైన్ వేరు. సోదరులారా, మీకు అర్థం అవటానికి, మా అమ్మకి మా నాన్నకి నేను పుట్టడం వేరు, అలాగని మా అమ్మ చెల్లెలి పిల్లలు కావచ్చు, మా నాన్న తమ్ముడి పిల్లలు కావచ్చు, లేక మా అమ్మ అక్క పిల్లలు కావచ్చు, మా నాన్న అన్న పిల్లలు కావచ్చు, వాళ్ళు వరుసకి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు కావచ్చు. కానీ మా అమ్మా నాన్నకు నేను జన్మించానే, మా అమ్మా నాన్నకు జన్మించిన విధానం సోదరులారా, అది ప్రత్యేకం. ఎంత అన్నా చెల్లెలైనా, ఎంత అక్కా తమ్ముడైనా, మా అమ్మా నాన్నలకు జన్మించిన నా జన్మకు వాళ్ళ జన్మకు ప్రత్యక్ష సంబంధాలు ఉండవు. మా అమ్మా నాన్నకి మాత్రమే, నేను మాత్రమే పుట్టినప్పుడు మా అమ్మా నాన్నల దగ్గర అధికారం నాదే, ఆ ప్రేమ నాదే. మా బంధం వేరే. మా పెద్ద తల్లికి, పినతల్లికి, పెదనాన్నకు, చిన్నాన్నకు పుట్టిన పిల్లలకు నాకున్న బంధం వేరే. ఎవరి విషయంలోనే అంతే. నా చనువు వేరే నా తల్లిదండ్రుల దగ్గర,
నా పినతండ్రి లేదా పినతల్లి యొక్క పిల్లల నాకు అన్నా చెల్లెళ్ళు అయినా కూడా వారి చనువు నా తల్లిదండ్రుల దగ్గర వేరే. అట్ ద సేమ్ టైం వారి తల్లిదండ్రుల దగ్గర వారికి ఉన్న చనువు నాకుండదు సోదరుల. ఎవరి ప్రేమ వారిదే, ఎవరి ప్రేమ వారిదే. కనుక ఇక్కడ అలా మనం ఆలోచించాలి. మనము దేవునికి పిల్లలమైనంత మాత్రాన ప్రభు పాత్ర, ప్రభు స్థానం తండ్రి దగ్గర అది కాదు. యేసు పాత్ర, యేసు చనువు తండ్రితో వేరే, మన పాత్ర దేవునితో మన చనువు వేరే. ఆ మాటకు వస్తే ఆయన ముఖాంతరములో నుండి చూసే తండ్రి మనల్ని క్షమిస్తాడు. ఆయన రక్తమును బట్టి ఆయన సముఖములోనికి మనల్ని రాణిస్తాడు. అంతేకాని ప్రభు స్థానం మనది కాదు, ప్రభు అంతటి వారం మనం కాదు. ఇక్కడ మరతము చెబుతున్న మాట అదే. నువ్వు ఇప్పుడు అడిగినా కూడా దేవుడు నీకు అనుగ్రహించునని నేను ఎరుగుదును. అంటే తండ్రి కుమారుల అనుబంధం ఎంత లోతుగా మార్తమ్మ మాట్లాడిందో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ సోదరులారా, న్యాయముగా పుట్టిన పిల్లల యొక్క అధికారం వేరే, దొడిదారిలో పుట్టిన పిల్లల యొక్క అధికారం వేరే. అపవాది అనేవాడు అక్రమ సంబంధం సోదరులా, వాడు సాతాను, వాడు లోకాన్ని మోసగించేవాడు. వాడు కూడా రకరకాల దేవుళ్ళు, దేవతల పేర్లు మనుగడలోనికి తెచ్చి దేవునిగా రకరకాల సందర్భాలు పరిచయం చేసి ప్రపంచ దేశాలలో వేళ్ళూను కొని దేవుడు పొందవలసిన మహిమ పొందుతూ, దేవుని కుమారుడు పొందవలసిన మహిమను పొందుతూ మార్గం తప్పిస్తూ ఈ లోకాధికారిగా చలామణవుతున్నాడు. కనుక తండ్రి దగ్గర ప్రభు అయిన యేసు తన సొంత కుమారుని యొక్క అధికారము, చనువు వేరే, లోకములో ఉన్న దేవతలు, దేవుళ్ళని పిలువబడే వారి యొక్క అధికారం వేరే. సోదరులారా, వాళ్ళు ఎంతగా లోకములో చలామణి అయినా, ఎంతగా పేరు ప్రఖ్యాతులు పొందినా, ఎన్ని దేశాలు వారు కొనియాడబడి దేశాలను ఆక్రమించిన, లోకాలను ఆక్రమించిన, వీళ్ళకి తండ్రి దగ్గర ఎలాంటి ప్రాధాన్యత కానీ, చనువు కానీ, అధికారం ఉండదు సోదరులా. ఆఫ్ కోర్స్ దే మే బి కాల్డ్ ద గాడ్స్, దే మే బి రూల్ ద వరల్డ్ అండ్ రీజన్ ద పీపుల్ హూ ట్రస్టెడ్ ఇన్ దెమ్. ఈ మనుషులు వారి యందు నమ్మకం ఉండవచ్చు, ప్రపంచాలలో వారి ఆధిపత్యం ఉండవచ్చు, నాయకులుగా, దేవుళ్ళుగా పిలువబడవచ్చు. మరియా, మార్తా, లాజరు ప్రభు స్నేహితులు కావచ్చు. కానీ తండ్రి దగ్గర ప్రభు అయిన యేసయ్య అనే కుమారుని యొక్క పాత్ర వేరే. దేవుని యేసు మాటలు మాత్రమే ఆయన వింటాడు. ఆయన మాటలు వినినంతగా మన మాటలు తండ్రి వింటాడని నేను అనుకోను. అందుకని నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి ఎందుకు ఎవడు పోలేడు. We need a gate pass to enter into the kingdom of God, or at the feet of the Most High God, through the Lord Jesus Christ. The Lord Jesus Christ's name is the gate pass. పాస్వర్డ్ అనేది లేకుండా కంప్యూటర్లో కానీ, మొబైల్లో కానీ మనం వెళ్ళలేం. అలాగే ప్రభు అయిన యేసు క్రీస్తు నామము, ఆయన శిలువ మరణము, శ్రమలు, పునరుద్ధానము, అద్భుతాలు, ఆయన దైవత్వంతో
సంబంధము లేకుండా మనము పరలోక రాజ్యములోనికి వెళ్ళలేము. ఇప్పుడు కూడా ప్రభు అయిన యేసయ్య తండ్రి సమక్షంలో మన కొరకు తన 2 చేతులతో సిలువలో కార్చిన రక్తాన్ని చూపిస్తూ విజ్ఞాపన చేస్తున్నాడు సోదరులారా. వితౌట్ హిజ్ ఇంటర్సెషన్ ఆర్ పిటిషన్ టు హిజ్ ఓన్ ఫాదర్ we will nothing survive either in the spirit or in the physical or flesh. ప్రభు అయిన యేసయ్య విజ్ఞాపనలు, ప్రార్థనలు, మధ్యవర్తిత్వం లేకుండా మనము శరీరంలో కానీ ఆత్మలో కానీ మనుగడ కొనసాగించలేని సోదరులారా. కనుక తండ్రి యొక్క ప్రార్థన వేరే, ఆయన యొక్క చనువు వేరే, యేసుక్రీస్తు వారితో ఆయనకున్న సంబంధం వేరే, మానవులకు దేవుడికున్న సంబంధం వేరే. సోదరులారా, యేసయ్యే కాకుండా మరొక కుమారుడు తండ్రికి లేడు. ఒకవేళ ఉన్నా అది అక్రమము, సక్రమము కాదని నేను స్పష్టంగా చెప్తున్నా. మార్త మాట్లాడిన మాటలకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి సోదరులారా. మర్మగర్భితమైన సందర్భాలున్నాయి. ఇన్ని దేశాలు, ఇన్ని దేవతలు, ఇన్ని సందర్భాలు లోకములో ఇలా మనుగడ కొనసాగిస్తున్నాయంటే వీళ్ళు పరిశుద్ధుడైన తండ్రికి సోదరులారా మచ్చ తెచ్చిన వాళ్ళు, బాధ కలిగించిన వాళ్ళు, ఆయన మనస్సుకు శోధన పుట్టించిన వాళ్ళు. దేవుడు అంటాడు కదా నరుడి విషయం, నరుణ్ణి చేసినందుకు నేను సంతాపపడుతున్నాను. He grieved in himself because of he formed the human beings. Why? Because he worshipped the creation, nature, and what? The goddesses and the idols. Why? Because he grieved in himself. మనుషుడు చర్యల ద్వారా దేవుడు సంతాపపడుతున్నాడు సోదరుడా. కనుక యేసు ప్రభు మాత్రమే సక్రమమైన కుమారుడు తండ్రికి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అడాప్ట్ చేసుకున్న పిల్లలని పిలవబడవచ్చు, కానీ వారు సొంత కుమారులు కాదు సోదరులారా. దీస్ ఆర్ ఆల్ ద అడాప్షన్. అపవాది ఏం చేశాడంటే లోకములో ఉన్న వాటిని, వారి ఆచారాలను, బలహీనతలను అడాప్ట్ చేసుకొని వీరిని కూడా దేవుళ్ళని, దేవుని కుమారులని వారికి అడ్డదారిలో నామకరణ చేస్తూ మనుషులను మోసగిస్తూ, కనుక వారి ప్రార్థనలకు, వారి పూజా పురస్కారాలకు, వారి మధ్యవర్తిత్వానికి ఎలాంటి ప్రామాణికత లేదు. వారి మధ్యవర్తిత్వానికి లేక వారి పూజా పురస్కారాలకి ఎలాంటి ముద్ర లేదు దేవుని యొద్ద నుండి. దానివలన ప్రయోజనం లేదు సోదరులారా. కనుక మన ప్రభు యొక్క, యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థన, ఆయన మధ్యవర్తిత్వము, మన ఎడల ఆయన ప్రేమ, మనకున్న ఆయన మీద విశ్వాసము మాత్రమే మనలను ఆ నిష్కల్మషమైన పరిశుద్ధుడైన మహా తేజస్సుడున్న తండ్రికి దగ్గర చేస్తాయని చెప్పి నేను ఘంటాపదంగా చెప్పగలను సోదరులారా. అందుకని మార్త అంటుంది, ఆయన ఇప్పుడైనను నీవు దేవునిని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదును నేను. సోదరులారా, తన అన్నదమ్ముడు తిరిగి బ్రతుకుతాడు అనే అర్థంలో అంటుందా, లేదా యేసయ్య ప్రార్థనలకు, ఆయన విజ్ఞాపనకు కొంత లిమిటేషన్ ఉంది అనుకుంటుందా? లిమిటేషన్ ఉందని నేను ఎందుకు అంటున్నానంటే, ఉందని ఆమె ఎందుకు అనుకుంటుందని నేను అంటున్నానంటే,
కొంతవరకు మాత్రమే ఆయన స్వస్థపరచగలడు. అసాధ్యమైనవి కుదరదు. మరణము నుండి బ్రతికించడం సాధ్యం కాదు అనే లిమిటేషన్ ఆమె పైన పెట్టుకుందా. పరిమితులు. ఇప్పుడైనా దేవుడు నీ ప్రార్థన వింటాడు అంటే సమాధిలో నుండి ఆయనను బయటికి తెస్తాడు అన్నంత అర్థంలో మాట్లాడిందా అనేది అక్కడ సస్పెన్స్. కానీ తరువాత మాటలకు ఆమె లిమిటేషన్లోనే మాట్లాడిందేమో అనిపిస్తుంది. దాన్ని కూడా మనం కన్ఫర్మ్ చేయలేము సోదరులారా. అంటే మార్త విశ్వాసం గొప్పది, చాలా గొప్పది అని మనం ఖచ్చితంగా నమ్మాలి సోదరులారా. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యెడల ఆమెకున్న విశ్వాసం, ఆమెకున్న నమ్మకం, క్రీస్తు వారి విషయంలో ఆమె చేసిన తెగువ తూర్పు దేశాల సిద్ధాంతాలను మంట కలిపింది సోదరులారా. తూర్పు దేశాల సిద్ధాంతాలను ప్రభు పాదాల దగ్గర పనికి రాకుండా చేసింది. ప్రభువునందు విశ్వాసం లోక సంబంధమైన విషయాల విషయంలో సోదరులారా ఎంత మాత్రం రాజీ పడదు. అధికారులను, అధికారాలను, ఆచారాలను సోదరులారా ప్రభు యొక్క విశ్వాసం ఏమాత్రం పరిగణలోనికి తీసుకోదు. బికాస్ ఆయన విశ్వాసానికి మనుగడ ఉంది, స్వాతంత్రత ఉంది, స్వయం ప్రతిపత్తి ఉంది అంటాను నేను. ద ఫెయిత్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ అట్టర్లీ ఇండివిడ్యువల్. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం అనేది వ్యక్తిగతమైంది, స్వాతంత్రమైంది. ఇట్ షుడ్ నాట్ బి go under any bondage, maybe the tradition of this world, practices, ritual and religious practices of this world. క్రీస్తునందు విశ్వాసం అనేది లోక సంబంధమైన ఏ విధమైన ఆచార వ్యవహారాలనే బానిస కట్ల కిందకి వెళ్ళేది కాదు సోదరులారా. ఇట్ షుడ్ బి ఓవర్కమ్ ఓవర్ ఆల్ దీస్ ప్రాక్టీసెస్ అండ్ ట్రెడిషన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ప్రభువునందు విశ్వాసం అనేది ప్రపంచంలో ఉన్న ప్రతి ఆచార వ్యవహారాలను అధిగమిస్తుంది, జయిస్తుంది, అగ్రస్థానంలో నిలబడుతుంది, నమ్మిన వారిని వాటన్నిటికంటే గొప్పగా నిలబెడుతుంది. లేఖనంలో ఒక మాట ఉంది కదా, నీవు నా ఆజ్ఞలను కట్టడలను గైకుంటే నీవు తోకగా ఉండవు కాదు కానీ నిన్ను తలగా చేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సోదరులారా మార్తను కూడా అలాగే ఒక స్వాతంత్ర్యం కలిగిన ప్రభు భక్తురాలుగా, విశ్వాసిగా మార్చింది ఆయన యందు నమ్మకం, విశ్వాసం అనే విషయాన్ని చెప్పడంలో అతిశయోక్తి లేదంటాను నేను. కనుక సోదరులారా ఇప్పుడైనా నీవు ప్రార్థన చేస్తే నీ దేవుడు నీకు అనుగ్రహించునని నేను ఎరుగుదును. ఇన్స్టాంట్ ఆన్సర్ షుడ్ కమ్ ఫ్రమ్ ద లార్డ్ మోస్ట్ హై గాడ్ ఇఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ పిటిషన్డ్ టు హిమ్. యేసయ్య గనుక చిన్న మాట తండ్రిని అడిగితే సోదరులారా ఆయన దగ్గర నుంచి, తండ్రి నుంచి ఒక క్షణములోనే సమాధానం వస్తుంది. ఎందుకంటే he is the son of legitimate of most high God. ఆయన తండ్రి యొక్క ఒకే ఒక కుమారుడై ఉన్నాడు, అద్వితీయ కుమారుడై ఉన్నాడు, సక్రమమైన సంతానం సోదరులారా, మంచి కుమారుడు, ఒకే ఒక కుమారుడు. తండ్రి తెలివిలో, తండ్రి జ్ఞానములో, దేవుని యొక్క ఆయన యొక్క కాన్షియస్లో ఆయనకు మాత్రమే పుట్టినవాడు ప్రభువైన యేసుక్రీస్తు అనే విషయాన్ని నేను ఘంటాపృతంగా చెప్పగలను. కనుక ఆయన ఏమడిగినను
ఆయన అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని ఆమె తెలిసి తెలియకపోయినా లోతుగా మాట్లాడింది. ఆమె మాట్లాడిన ఆ మాట గ్రహించగలిగిన వారికి ఒక పెద్ద శాస్త్రాన్ని, లేకపోతే తాత్విక జ్ఞానాన్ని, పాండిత్యాన్ని బ్యాక్గ్రౌండ్గా అందిస్తుంది అని నేను నమ్ముతాను సోదరులారా. కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే 23వ వచనం, యేసుని సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమెమంది, ఇప్పుడైనను నీవు దేవునిని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించినని ఎరుగుదునను అన్న మాటకి యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, ఈ ఇద్దరి మాటలకు సోదరులారా లింక్ కలుస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఆమె తెలిసి మాట్లాడినా తెలియక మాట్లాడినా సత్యమే మాట్లాడింది. ఇప్పుడైనను నీవు దేవునిని అడిగితే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఏ ఉద్దేశంలో ఉంది పక్కన పెడితే దానికి కొనసాగింపుగా, దాని జవాబుగా యేసయ్య అంటున్నారు, నీ సహోదరుడు మరలా లేచును. ఆశ్చర్యకరమైన మాట సోదరులారా, నీ సహోదరుడు మరలాలి. ఈ మాట మనకేమీ జవాబు లేకపోతే ఆలోచన కలిగిస్తుందంటే, తండ్రి కుమారుడు వేరువేరుగా లేరు, వీళ్ళు ఏకమై ఉన్నారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మీకు ఎలా చెప్పాలంటే, మనం ఎంత వ్యక్తిగతమైన సపరేట్గా ఉన్నా, మనకు ఒక ఇల్లున్నా, వాకిలున్నా, మనకు ఒక కుటుంబం ఉన్నా, మనం ఎంత సోదరులారా స్వాతంత్ర్యం కలిగి ఉన్నా, మనలో ఉన్న ఆ బీజం, ఆ రక్తం ఆ తల్లిదండ్రులదే అనే విషయాన్ని మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలి. సోదరులారా, ఒక ప్రత్యేకమైన ఇండివిజువల్ ప్రతిరూపాలు ఉన్న తండ్రి ఒక పక్క, కుమారుడు ఒక పక్క, తల్లి ఒక పక్క నిలబడ్డా, వీళ్ళు ముగ్గురు వ్యక్తులుగా కనబడిన ఈ కుమారుడు వారిలో నుంచి వచ్చాడన్న విషయం మనం మర్చిపోకూడదు. అంటే మన వ్యక్తిగతంగా మాట్లాడుకున్నా, నేను అని అనుకున్నా, అది వారిలో నుంచి వచ్చిందన్న విషయాన్ని జ్ఞాపకంలో ఉంచుకోవాలి. అంటే వాళ్ళ రక్తం, వాళ్ళ ఎముకలు, వాళ్ళ గుండె, వాళ్ళ శరీరం, సమస్తం, ఎవ్రీథింగ్ టాప్ టు బాటమ్, ఈవెన్ ఏ ఫ్రాక్షన్, మేబీ a single hair, అది వారిలో నుంచి వచ్చింది. కనుక వారి తలంపులు, వారి అలవాట్లు, వారి ఆలోచనలు, వారి పద్ధతులు ఆ కుమారులు కానీ కుమార్తెలు కానీ పుణికి పుచ్చుకుంటారు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. అట్ ద సేమ్ టైం ప్రభు అయిన యేసయ్య తండ్రిలో నుంచి వచ్చాడు కాబట్టి ఆయనలో సమస్తాన్ని పుణికి పుచ్చుకున్నాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలి. తండ్రి ఆస్తి కుమారుంది, తండ్రి అధికారం కుమారుంది. ప్రతి విషయాన్ని కుమారుడు తండ్రిని అడగవలసిన పని లేదు సోదరులా. ఎందుకంటే అందులో ఈయన అద్వితీయ కుమారుడు, ఒక్కడే వారసుడు. ఇంకా అస్తమానం వేరొకడు పోటీ ఉంటే కదా, నాన్నగారు నేను అది తీసుకుంటాను, ఇది తీసుకుంటాను, తమ్ముడికి ఇది, అన్నయ్యకి ఇది, నాకు ఇది అనటానికి వన్ అండ్ ఓన్లీ ద సన్ టు ద మోస్ట్ హై గాడ్ యాజ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఒకే ఒక కొడుకు తండ్రికి, ఆయన పేరు యేసు ప్రభు, యేసుక్రీస్తు. సోదరులారా, కనుక లాజరును బ్రతికించడానికి, గుడ్డివాడిని స్వస్థపరచడానికి, కుంటివాడిని స్వస్థపరచడానికి ప్రతి విషయంలో ఆయన తండ్రి అనుమతి తీసుకోవాల్సిన పని లేదు. మేబీ హీ కాంట్ వెయిట్ అంటిల్ ద పర్మిషన్ ఆఫ్ ద ఫాదర్ ఆఫ్ హిమ్సెల్ఫ్ టు డూ ఎనీథింగ్. ఏదైనా చేయటానికి తండ్రి అనుమతి ఇచ్చే వరకు యేసయ్య ఎదురు చూడవలసిన పని లేదు.
నా తండ్రివన్నీ నావి. హల్లెలూయా. ఆయన చెప్తున్న మాట, నా తండ్రివన్నీ